సార్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితిని చూసుకుంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ తెలంగాణ నుంచి గెలవబోతుందంట? అంటే తెలంగాణలో ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లకు వస్తారకే జనం చేంజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ అది పైన మోడీ ఉండాలి అనే నాయకత్వంతో ఉన్నారు జనం. అట్లా మోడీ అయితే పైన చేస్తాడు అనేది ఉన్నది. అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఓరాఓరి పోటీ నడుస్తుంది. ఇక ఈ పార్టీ ఆ పార్టీ అంటే జనం ఓటింగ్ మనం ఓటు వేసిన దాకా చెప్పలేము. కానీ పైన మాత్రం బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక అది చెప్పలేము. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చి 2 నెలలు 3 నెలలు కావట్లే. ఇప్పుడే చేయకపోయిందంటే 1 సంవత్సరం పడుతుంది ఎవరికైనా చేయి తిప్పుకుంటారుకే. మరి ఇప్పుడే చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటే అన్నీ చేస్తూనే ఉన్నారు. అన్ని గవర్నమెంట్లు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మంచిగా చేసింది కొంతవరకు. ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ గ్రామాలలో సర్పంచులు దెబ్బతీయడం వల్ల వాళ్ళు మొత్తం బిల్లులు ఎత్తుకొని తినడం, చేసిన డబ్బులు మన ఎన్టీ రామారావు కాలం నుంచి సర్పంచులు మోసాలు చేసి ప్రజలను గొడవలు పెట్టించి పంచాయతీలు పెట్టించి ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళు వలసలు పోవాల్సి వస్తుంది. ఆ గ్రామ సర్పంచులు మంచి చేయాలి. మన గ్రామం మనం ఈ అభివృద్ధి చేసుకోవాలనేది సర్పంచులకు తెలవాలి, సర్పంచులకు రావాలి. అలాంటి బుద్ధి సర్పంచులకు వచ్చి మన ప్రజలు ఎందుకు వలసపోతుర్రు, మన గ్రామ విధానం ఏంది అనేది సర్పంచులు తెలుసుకోవాలి. అది కాకుండా కట్టెలతో కొట్టియడం, యుద్ధాలు చేయమని అనేక ఇబ్బందులు పెట్టించి బోర్లు బలగొట్టి నల్లాలు రాకుండా చేసి ప్రజలను ఇబ్బంది చేసి గ్రామ సర్పంచులు అనేక ఇబ్బందులు వేయడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతుర్రు. అది కూడా మరి మన ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. ఇంటర్నెట్ ద్వారా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తి ఒక సీఎంకు ఉంటుంది, దేశాన్ని కాపాడుకునే శక్తి ప్రధానమంత్రికి ఉంటుంది. మరి ఇట్లా ఆలోచించుకొని ఇంటర్నెట్ ద్వారా ఇక వేరే వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఓవన్ జేబు నింతే వాని దరిద్రమే పాయసే. అంటే అట్లా పల్లె స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పరిపాలన సక్రమంగా ఉండాలి. సక్రమంగా సీఎం చేతులు తీసుకొని ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పుడు ప్రజాపాలనని శుక్రవారం రోజు ఇట్లా పెడుతుండు. అది చాలా అందరూ ఒప్పుకుంటారు, హ్యాండ్స్ అప్ చేస్తారు. రేవంత్ రెడ్డి సార్ చేసేది మాత్రం ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. ఇక పార్టీ అనేది జనం ఓటు అనేది తెలియదు. జనం ఎక్కువ శాతం డబ్బుకు కకరుచి పడతారు. మనం దాని గురించి ఇక చెప్పనవసరం లేదు. ఓవర్ డబ్బులు అంతే వానికి ఓటేయడం ఈ నైతికంగా వెనకటి రోజుల నుంచి నడుస్తూనే ఉన్నది. మరి దానికి మనం ఎవరు ఏం చేయలేము. పైన మాత్రం బీజేపీ రావాలని జనం అనుకుంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటో వాళ్ళకి జరంత అన్యాయం చేసిండు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇక ఆటో వాళ్ళకు అన్యాయం అంటే అక్కడ మరి కాంగ్రెస్ ప్రతిపాదన చేసింది కాబట్టిగా దానివల్ల మరి ఇక మనం ఏం చెప్పలేము కదా. దానికి ఏం చెప్తాం? అది ఏదో ఒకటి చెప్తేనే ఓట్లు పడతాయని నాయకులు వెనకటి నుంచి అట్లనే ఉన్నారు. ఇట్లా మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అంటేనే ఆశతోని జనం ఓట్లు వేస్తారని చెప్పి అది చేస్తారు. మరి దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు తీసేస్తే ఏమంటారు? తీసేసిండు నడిపించిండు అంటారు. అంటే ఏ పార్టీ నాయకులైనా ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఈ పథకాలు ఇస్తాం అవి ఇస్తాం అని చెప్తున్నారా? ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టుకోవడానికి నాయకులు చెప్తారు. కానీ గ్రామాలలో ఉన్న గ్రామ సర్పంచులు ఏం చేస్తుర్రు? అది ఆయన గ్రామమేగా. గ్రామ పెద్ద ఏం చేయాలి? గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. డబ్బులు ఉన్నోడు నిలబడాలి గ్రామంలో చేసి. ఎక్కడ పేదోడు ఉన్నాడు మాకు సాయం చేయండి అని ఆడ గ్రామాలు ఉన్న పెద్ద మనిషే వాడే మోసకారి అయిపోయినాక ఈ నాయకులు ఏం చేస్తారు చెప్పు? పెద్ద నాయకులు అన్నీ ఇస్తూనే ఉన్నారు. పెద్ద నాయకులు ఇవాళ ప్రతి ఎన్టీ రామారావు కాలం కాంచి డబ్బులు ఇస్తూనే ఉండరు కదా. గ్రామ అభివృద్ధి ప్రధానమంత్రి కాంచి వస్తూనే ఉన్నాయి కదా. మరి వచ్చినప్పుడు గ్రామ సర్పంచులు ఏం చేయాలి? మన గ్రామం ఇది, మన గ్రామాన్ని అభివృద్ధి. ఇప్పుడు ఈ షాప్ ఉన్నది, ఓనర్ ఉన్నాడు, ఆయన పెట్టిపోయిండు. ఆయన ఈ షాపును అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది, వర్కర్లకు ఉన్నది. అందరికి ఉన్నప్పుడే అభివృద్ధి అవుతాం. దీనికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. టీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ అనేది మనం చెప్పలేము. బీజేపీకి అయితే జననాడి నేను చాలామంది బీజేపీకి ఓటేయాలనే నినాదంలో ఉన్నది. ఇక 3 పార్టీలు అయితే ఓరాఓరిగా ఉంటాయి. అట్లా మొత్తానికైతే 3 పార్టీల మధ్య ఒక పొలిటికల్ యుద్ధం జరుగుద్ది. ఇక అది పిల్లో పిల్లగాడో బయటపడ్డాక స్కానర్ మీద కాకుండా
పుట్టినాక తెలుస్తుంది ఇక